పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన దేవా, మమ్ములను ప్రార్థించండి అని ప్రకటించండి అని నీవు చెప్పినట్లు ఈ పరిశుద్ధ దినమందునైనా నీ బిడ్డలుగా నీ ప్రజలుగా ఉండుటకు కృప చూపి దయ చూపి దీవించేవనైనా, నీలోనే బలపడి నీలోనే స్థిరపడి నీ ద్వారాగా దీవించబడి నీ ద్వారాగా ఆశ్రయించబడాలని ఆశ కోరిక తలంపుతూ ఉన్నావు నాయన. ఈ దినము నాయన 8వ నెల మొదట పునరుద్ధ ఆదివారము. ఈ ఆదివారము నాడు నాయన నీ ఆత్మ సహాయముతో మా శరీర బలహీనతలన్నీ తొలగించి బలమైన నీ సన్నిధినిచ్చి నన్ను మమ్మలందరినీ కూడా స్థిరపరచుకొని బలపరుచుకొని కృపలో వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనకు మేలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి, మనసు పూర్తిగా ప్రార్థన చేయండి. దేవుడు ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆత్మదేవుడయా, ఆలోచనకర్త, బలవంతుడే దేవా, కృపా సత్య సమృద్ధి గలవాడా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుతున్న దీనుడిని ప్రభా జ్ఞాపనం చేసుకోండి. విద్య లేని పామరుని ప్రభా జ్ఞాపనం చేసుకోండి. మాట్లాడటము చేతగరాని నన్ను బలపరచు నాయనా. నీ మాటలతో బలపరచు తండ్రి, నీ వాక్యముతో బలపరచు నాయనా. నీ లేఖన సత్యాలు నాయన బయలుపరిచి నీ ప్రజలకు అవసరమైన సంగతులను, అయా వారికి కావలసిన మాటలను నీవే ఈ స్థలములో ఉండి బోధించి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి, అందరూ ముందు కూర్చోండి. ఖాళీ పెట్టకండి మధ్యలో వాళ్ళకి. వెనక ఖాళీ వదిలేయాలా, ముందు మీరు కూర్చోవాలా? ముందు ఖాళీ పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పోయిన వారము విన్న సంగతులు కొంచెము గుర్తు చేసుకోండి. యేసు ప్రభువారు ఉన్న ఇంట్లో సమాధానము, యేసు ప్రభువారు ఉన్న ఇంటిలో ఆరోగ్యము, యేసు ప్రభువారు ఉన్న ఇంటిని ఆశీర్వాదము అని గత వారములో మనము విన్నాం. చాలా మంచిది. అయితే ఈ బైబిలులో చూసిన లేఖన సత్యాలు మాత్రమే. తర్వాత మీకు ఒక విషయం చెప్పాను, మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాను. మీ ఇంటిలో కూడా భయం పోయి ధైర్యం వచ్చి సమాధానం కలగాలంటే మీరేం చేయాలి? వాక్యము చదవాలి. మీ ఇంటిలో ఉన్న వ్యాధి రోగము పోవాలంటే ఏం చేయాలి? ఏమండి? దేవుణ్ణి స్తుతించాలి, అంటే పాటలు పాడుకోవాలి. మూడవది, మీ ఇంటిని దేవుడు ఆశీర్వదించాలంటే మీరు ప్రార్థన చేయాలని మీకు చెప్పిన మాట దేవుడు. మరి దేవుని వాక్యములో ఇవన్నీ ఉన్నవా? దేవుని గ్రంథములో ఇవన్నీ ఉన్నవా అని అంటే ఉన్నవని బైబిలు చెబుతుంది, బైబిలు వివరిస్తుంది, బైబిలు ప్రకటిస్తుంది. బైబిలు మాటే దేవుని మాట. ఆ మాట ఎంత శ్రద్ధగా వింటే అంతా మనకి దీవెన, ఆశీర్వాదము, ఆదాయము, అభివృద్ధి జరుగుతుంది.
ఆ మాటలే మనము వినకపోతే దాని నుండి కలిగే నష్టాలు కూడా ఉన్నాయండి. నష్టాలు కూడా ఉన్నాయి. మరి మనమందరము ఏం చేద్దాం? దేవుని మాట వినాలి. దేవుని మాట వినటానికే కదా మనం ఈ స్థలానికి వచ్చాం. మరి మీకు దేవుని మాట వినేవాడు ఏమండి, ఒకవేళ దేవుని మాట మీకు చెప్పేవాడు, మరి చెప్పేవాడిని చూస్తారా? ఏమండి, మీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఈ సేవకుడు, లేకపోతే వాక్యం ఎలా మీకు బోధించబడుతుంది? మీ మట్టికి మీరు బోధించుకోగలుగుతారా? ఏ బాబు, జరుగుతుందా? అది జరగని పని. అంటే మీకు ఏ కుర్రోడో, ఏ పిల్లోడో, ఏ ముసలోడో, ఏ పెద్దోడో, ఏ యమనస్తుడో ఒక ఆయన ఉండాలి. అతన్ని ఎవరు నియమించుకున్నారు? ఎవరు ఏర్పరచుకున్నారు? ఎవరు పిలుచుకున్నాడు? ఏమండి, మరి దేవుని గురించి కూడా మనకు కొంత తెలియాలి కాబట్టి అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. అంటే ఒక వాక్యం చెప్పడానికి ఎవరో ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి నీకు నాకు మనందరికీ ఈ బైబిల్ గ్రంథం చేతికి వచ్చిందే కానీ అది ఒకవేళ మనం చదువుతామే కానీ మనకు అర్థం కావు. ఏం బాబు, మనకి అర్థం కాదు. చదవటం అయితే, ఎందుకంటే చదవమని ఉంది కదా గ్రంథంలోని. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి ఉంది కదా. ఏమండి, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రి ధన్యుడు ధన్యుడని ఉంది కదా. సరే, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ బైబిల్లో ఉన్న విషయాలు పూర్తిగా మనకు అవగాహన కలగాలంటే మనకు ఒక వ్యక్తి అవసరమా కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే పూర్వకాలం నుండి మనం చూస్తే ఏమండి, బైబిల్ బోధించిన వ్యక్తి ఒక మోసే గారు కదా. మోసే గారికి దేవుడు ఇచ్చిన వాక్యమును బోధించాడు ఆయన. ఏమండి, అలా బోధించబడితేనే కదా మనుషులు తెలుసుకోగలుగుతారు. మరి ఈ రోజుల్లో కూడా ఏదో ఒక వ్యక్తిని దేవుడు నియమించాడా లేదా? నియమిస్తే ఆ మాట మనం వినాలా లేదా? ఆ సేవకుడు చెప్పిన దానికి కోప్పడాలా లేదా? ఆగిపోయారండి. కోప్పడాలా? ఆ సేవకుడు చెప్పిన మాటకి వ్యతిరేకించాలా? కూడదా? దేవునికి స్తోత్రం. ఎందుకు వ్యతిరేకించకూడదు? ఎందుకు కోపడకూడదు? ఎందుకు ఆయన ఏం చెప్తే అది వినాలని ఎందుకు మనకి బైబిల్ బోధిస్తుంది? దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రతి ఒక్కరికి అవసరమైన సంగతి ఇది. ఆ సంగతులు నీకు చూపిస్తున్నాడు దేవుడు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయమును చూడండి ఒకసారి. 23వ అధ్యాయము 4వ వచనము చూడండి. నేను వాటి మీద కాపరులను నియమించెదను, ఇక మీదట అవి భయపడకుండాను బెదరపోకుండాను ఒకటైనను తప్పిపోకుండా వారు నా గొర్రెలను మేపేద్దరు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు గమనించాలి దేవుని బిడ్డలారు, ఇక్కడ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి ఈరోజు. ఏమిటంటే దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము, దేవుడు పిలిచే పిలుపు, ఇవన్నీ మనం ఈ వాక్యములో చూస్తున్నాం. చాలామంది పిలుపు లేకుండా, ఏర్పాటు లేకుండా సంఘాలు నడిపే వాళ్ళు ఉన్నారు. అలాగ నడిపేవారిని దేవుడు ఏం చేస్తాడంటే చెదరగొడతానన్నాడు. అలాగ నడిపే ప్రజల్ని దేవుడే చెదరగొట్టేస్తానని చెప్పాడు. పై వచనాలు అనుకోండి. ఇప్పుడు మీకు నాకు అందరికీ అవసరమైన మాట ఏమిటి అని అంటే బాగా గమనించాలి కదా. నేను వాటి మీద
అంటే వాటి మీద దేవుడు అంటున్నాడు, నేను వాటి మీద కాపరులను నియమిస్తాను. జాగ్రత్త వినాలి. అంటే కాపర్లను నియమించేది ఎవరు? దేవుడు. వేటి మీద ఆలోచించారా? కాపరి అన్నవాడు ఒకడు ఉన్నాడండి. దేనికి కాపరి అంటే గొర్రెలకు కాపరి, మేకలకు కాపరి, గేదెలకు కాపరి అని మనం చెప్తాం కదా. అలాగే వాక్యంలో కూడా దేవుడు చూపిస్తున్నాడు, గొర్రెలు ఎవరు, మేకలు ఎవరు, గేదెలు ఎవరు, ఆవులు ఎవరు. ఇదిగో వాక్యంలో చూద్దాం మనందరం. మరొకసారి చదివిస్తాను, బాగా మీకు అర్థం అవటానికి చదివిస్తున్నమాట. నియమించేదను, అయ్యి భయపడకుండాను. అంటే ఎవరిని బట్టి బెదిరిపడవు ఈ గొర్రెలు? కాపరిని బట్టి ఇక గొర్రెలకి భయపడవు. ఎందుకు భయపడవు గొర్రెలు? కాపరి ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళైనా మేత మేయచ్చు, కొండల్లోకి వెళ్ళొచ్చు, కొండల పైకి వెళ్ళొచ్చు, లోయల్లోకి వెళ్ళొచ్చు, లోతుల్లోకి వెళ్ళొచ్చు. ఎందుకు? నాకు ఒక కాపరి ఉన్నాడు. నాకొక కాపరి ఉన్నాడు. నేను భయపడనిక నన్ను చూసుకునేవాడు ఉన్నాడు, నన్ను భద్రపరిచేవాడు ఉన్నాడు, నా క్షేమాన్ని కోరేవాడు ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టే కాపరి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ కాపరి చేసే పనులు మీరు గమనించాలా. ఈ కాపరి చేసే పనులు మీరు గుర్తెరిగితే మీరు కూడా తప్పగా నాకు కాపరి ఉన్నాడు, నేను ఆ కాపరికి లోబడాలా అని మీకు అర్థం అవుతుంది. ఏమండి? ఇప్పుడు ఈ కాపరి బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. ఈ కాపరి ఎందుకోసం అంటే గొర్రెలను భద్రపరచటానికి. ఈ గొర్రెలు చెదిరిపోకుండా, అటు ఇటు తొలగిపోకుండా, ఏమంటే ఒకే చోట ఒకే దొడ్లోనికి వచ్చేటట్లుగా చూసుకోవటానికి కాపరి చాలా ముఖ్యమైనవాడా కదా? చాలా చాలా ముఖ్యమైనవాడండి ఈ కాపరి. ఇంకా మీ కొరకు ఏం చేస్తారో జాగ్రత్తగా మీరు 10వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇక్కడికి యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి ఒక్కసారి. ఆ వాక్యాన్ని చూసి మళ్ళీ ఇక్కడ వద్దాం. దీన్ని కూడా పట్టుకోండి, బాగా గమనించండి. గొర్రెలు పోవు ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కవాడు దొంగయు దోసుకునేవాడై. జాగ్రత్త. గొర్రెల ద్వారమున ప్రవేశించకుండా ఎటునే వస్తాడంట వాడు? వేరొక మార్గమున వస్తాడు. ఆడెవడు? దొంగ. ఆడే సాతాను. దొంగ వేరొక దారిని వచ్చేసాడు. గొర్రెలేమో దొడ్లో ఉంటే ఈ గొర్రెల ద్వారమున రాకుండా ఈ లోపల గొర్రెలన్నిటినీ బంధించటానికి ఆ దొంగన్నవాడు వచ్చేసాడు. సరే, దొంగ గొర్రెలను బంధించేస్తే ఇంకెవరు ఈ గొర్రెల కోసం రాబోతున్నారు? చదవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గొర్రెల ద్వారమును ప్రవేశించాడేమో గొర్రెల కాపరి. ఆ ద్వారమును రాకుండా వేరొక మార్గంలో వచ్చినవాడేమో దొంగ. కానీ ఆయన కాపరిలాగా వస్తున్నాడు, ఈయన కూడా కాపరిలాగా వస్తున్నాడు. కాకపోతే పనితనం వేరువేరుగా ఉంది కదా. పనితనం వేరుగా ఉంది. దొంగ అయిన కాపరి ఏం చేస్తాడు? దోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కదా. వాడికి అవసరం వచ్చిన వల్ల గొర్రెలకు వస్తాడు, కానీ పాలు తాగేస్తాడు, పోతాడు. మళ్ళా అవసరమైతే మళ్ళీ వస్తాడు, మళ్ళా వాడికి కావలసిన తీసుకొని పోతూ ఉంటాడు. కానీ గొర్రెల ద్వారమున ప్రవేశించేవాడు ఎలాంటి వాడంట? గొర్రెల కాపరి. అతడికి ద్వారపాలకుడు ఏం చేస్తున్నాడంట? తలుపు తీస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలు ఎవరు స్వరం వినాలమ్మా? గొర్రెలు ఎవరు స్వరం వినాలి? కాపరి స్వరం వినాలి. ఆ గొర్రెలు ఎవరి అంటే
దేవుడు భూమి మీదకి పంపించాడు గొర్రెల్ని. ఆ గొర్రెలకు కాపర్లు ఉండాలని దేవుడే ఆ గొర్రెల్లో నుంచి ఒక గొర్రెని ఎంపిక చేసుకొని అతన్ని కాపరిగా పెట్టాడు. ఒకవేళ గమనించండి, ఒక మోసే లాంటి కాపరి, ఒక ఇర్మియా లాంటి కాపరి కదా, ఒక పేతురు లాంటి కాపరి. ఈ కాపరులందరూ చేసే పని ఏంటి? గొర్రెలు క్షేమం చూడాలి, గొర్రెలు భద్రత చూడాలి, గొర్రెలు గాయాలు కట్టాలి, గొర్రెలకు మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికల్లా తీసుకొని వెళ్ళాలి. మరి ఇలా తీసుకొని వెళ్ళేది ఎవరు? ఇలా మేత పెట్టేది ఎవరు? దొంగ పెడతాడా? ద్వారం నుండి వచ్చేవాడు పెడతాడా? ద్వారములో నుండి వచ్చేవాడే పెడతాడు. గమనిస్తున్నారా? ద్వారములో నుండి వచ్చే కాపరే గొర్రెలకు మేత పెడతాడు. ఆయన చేసే పనులు కొన్ని చూద్దాం ఇక్కడ వాక్యం ద్వారా. చదవండి. వినును, సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి ఎలపలకు నడిపించును. మరి అతడు సొంత గొర్రెలన్నిటినీ ఎలుపిలకు నడిపించినప్పుడల్లా దేవునికి స్తోత్రం. మీరు ఒకవేళ మీరేం కోపడ్డ అంటే ఒక మాట, మీరెవరు కోపడ్డ అంటేనే, లేదా మన మాట అనేసిన తర్వాత కోపాలు వచ్చేస్తున్నాయి అందరికీ. మీరు ఇష్టపడాలా ఏమండి? ఇప్పుడు ఒకవేళ మీరందరూ గొర్రెలు అన్నాను, నేను ఒప్పుకుంటారా? ఏమండి? సామెత కూడా ఉంది కదా, ప్రజలు గొర్రెలు లాంటి వారు అంటారు కదా అప్పుడప్పుడు పెద్దలు, అవునా? అంటే ఏ గొర్రెలు మీరు? దేవునికి సంబంధించిన గొర్రెలు. దేవుని పేరు పెట్టుకున్నారు, దేవునిలో బలపడి బాప్తిసం పొందారు, దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ దొడ్డిలో ఉన్న మీకు ఒక కాపరి ఎవరంటారా? కాపరి ఏమండి? ఆ కాపరి ఎవరంటారు? మీరు మాట్లాడరు ఇక. అదే మీ దగ్గర వచ్చినది నాకు, అవునా? ఇప్పుడు మీకు వాక్యం చెప్పేవాడు ఎవడు? కాపరండి. మీకు జ్వరం వస్తే మీ ఇంటికి రావాలా? అర్థమవుతుందా? మీకు భాష అర్థం అవ్వట్లేదు, తెలుగులో మాట్లాడుతున్నాను నేను. మీకు జ్వరం వస్తే మీ ఇంటికి రావాలా? మీకు కాళ్ళు నొప్పులు ఉంటే మీ ఇంటికి రావాలా? మీకు తలనొప్పి ఉంటే మీ ఇంటికి రావాలా? మీకు ఏదైనా అవసరం అయితే ప్రార్థన ఇంటికి రావాలా? అవునా? వస్తున్నారా లేదా? అంటే అప్పుడు గొర్రెలు క్షేమం ఎవరు కోరుకుంటున్నారు? మరి కాపరి కోరుకున్నప్పుడు కాపరి మాట వినాలా లేదా? ఎందుకు? నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ కుటుంబం అభివృద్ధి కొరకు ఆలోచించి నీ కొరకు పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ కాపరి నాకు కావాలని నువ్వేం చేయాలా? ఆ కాపరిని ఎంబడించాలా అని వాక్యంలో ఉంది కదా. ఈ గొర్రెలన్నీ బయటకు వచ్చినప్పుడంట కాపరి ఏం చేస్తున్నాడంట? ముందుగా నడుస్తున్నాడంట. అంటే ఇప్పుడు గొర్రెలన్నీ ఎలాగెళ్తున్నాయి? ఆయన వెనక వస్తున్నాయి. బాగినండి, మీ కాపరి నడిచేటప్పుడు మీరేం చేయాలంటే వెనక నడవాలి. దానికి ఒక అర్థం ఇస్తాను, వాక్యం ఉంది. దానికి అర్థం వచ్చేటట్టుగా ఒక వాక్యం ఉంది, చెప్తాను. అది కూడా మీరు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. అంటే మీ కాపరి నీ కొరకు ఏం చేస్తున్నాడో ఈరోజు గ్రహించు. గడిచిపోయిన సంవత్సరాల కాలంలో నువ్వు గ్రహించవలేదో వదిలేయి, ఏం పర్లేదు. ఇప్పుడు ఈరోజు నీకు ఒక కొత్త ప్రసంగంలాగా నీకు దేవుడే చెప్తున్నాడు అన్నట్లుగా నీ మనస్సు, నీ తలంపు, నీ ఆలోచన ఈ వచ్చే వాక్యం మీద పెట్టు. ఎటు పోకండి. ఇంకా మంచి లేవు, ఎత్తుకెళ్ళిపోయారు ఎవరో. ఏనండి దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క ఉద్దేశం మీ పట్ల ఎలా ఉందో బైబిల్ చూపిస్తుంది. దేవుని యొక్క ఉద్దేశము ఎలా ఉందో మీకు దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి దాన్ని గ్రహించండి మీరు. ఏమండి? అంటే ఆ యేసుప్రభు వారు ఒక కాపరు అనుకుందాం ఆ రోజు మట్టికి, వాక్యం కాబట్టి యేసుప్రభు కాపరు అయినప్పుడు మనం అందరూ గొర్రెలము. అయితే అప్పుడు మన యేసుప్రభు మన ముందు నడిచినప్పుడు మనం అందరం ఏం చేసాము?
వెనకాల నడుస్తున్నావు అనుకోండి. అయితే ఈరోజు నువ్వు ఎవరిని అనుసరించాలో, ఎవరిని ఆలోచనలో పెట్టుకోవాలో, ఎవరి మాటని ఎక్కువగా నువ్వు తీసుకోవాలో నీకు మరొక వాక్యం చూపిస్తాను. జాగ్రత్తగా మీరు వింటారా? ఏమండి, వినాలి. ఎందుకంటే చాలా అవసరమైన సంగతులు ఇవి. గత కాలంలో చాలామంది మనుషులు ఈ వాక్యాలు అర్థం చేసుకోక ఏమండి వారి ఇష్టమైన మార్గాల్లో పోతున్నారు. ఈ మాటలు వారికి అర్థం కాలేదో మరి అపార్థం చేసుకుని మనకు తెలియదు, కానీ మొత్తం మీద ఏదో ఒక చెడు ఆలోచనలు వచ్చేస్తే పోతున్నారు. పోకూడదని దేవుని వాక్యం చెప్పింది. అలా పోయావంటే నువ్వు దారి తప్పి తిరుగుతున్నావని అర్థం. అంతేగాని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు, వాక్యాన్ని నువ్వు అంగీకరించలేదు, వాక్యానుసారంగా నువ్వు నడవట్లేదని రుజువు అవుతుంది అని నువ్వు నేను చెప్పనవసరం లేదు. కానీ దేవుడే అంటాడు, ఎందుకురా నువ్వు దారి తప్పి తిరుగుతున్నావు అంటారు కదా. అందుకని ఒక చిన్న పాట ఒకటి ఉంది కదా, ఒక పల్లె పాడదాము. దారి తప్పిపోతున్నావా తీరమీదో విశ్వాసి. చాలు చాలు చాలు. ఏం తప్పిపోతున్నారంటే విశ్వాసులు? ఏమో యేసుబాబు, ఏం తప్పిపోతున్నారంట? ఏ దారి తప్పిపోతున్నారు? విశ్వాసులే కానీ దేవుని దారి తప్పిపోతున్నారు, దేవుని మార్గాన్ని తప్పిపోతున్నారు. అలా తప్పిపోయినారు. ఎక్కడ పోతారు వాళ్ళు అంటే ఏమండి, ఇక దేవునికి అలా 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 దూరం అయిపోతూ ఉంటే నీకేంటి లాభము, నీకేంటి దీవెన, నీకేంటి ఆశీర్వాదము? ఆలోచించారా దేవుని బిడ్డలారా? దేవుని మార్గంలో నడుస్తున్నావు కాబట్టి ఆ మార్గాన్ని నువ్వు వదలకుండా దేవుణ్ణే స్తుతించాలా, దేవుణ్ణే గణపరచాలా, దేవుణ్ణే మహిమపరచాలా. అంతేకాని మనకి ఇష్టం వచ్చిన దారులు ఉన్నాయి కదా అని ఏ దారిలో పెడితే ఆ దారిలో వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు. అలా ప్రమాదం. ఏమండి, ఇప్పుడు కాపరి ఏమండి ముందు నడిస్తే గొర్రెలు వెనక నడిచేయని బైబిల్లో చూసాం. అదే వాక్యం నేను చూపిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, దానికి సాదృశ్యం ఇప్పుడు వాక్యం చూపిస్తున్నాం. ఇంకొకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 7వ వచనం. ఏమ్మా, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకమును చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును దేవునికి స్తోత్రం. ఇది అన్నమాట. ఒక గొర్రె కాపర్ని అనుసరించే విధానం ఇది. వాక్యము బోధించేవాడు మీపై నాయకుడిగా ఉన్నాడు. నెంబర్ 1. అలా నాయకుడిగా ఉన్నవాడిని మనం ఏం చేయాలంట? వారిని విశ్వాసముతో వెంబడించాలంట. విశ్వాసముతో ఆయన యొక్క విధానాన్ని తెలుసుకోవాలంట. ఎలా నడిచాడు, దేవుళ్ళు ఎలాగున్నాడు, ఈ సేవకుడు, ఈ కాపరి, అందుకు ఈయన నీకు దృష్టికి, నీ కనులకు నీకు అనుకూలంగా కనబడితే, నీకు అంగీకారం అయితే ఆ కాపరిని నువ్వేం చేయాలంట? అనుసరించాలంట. అంటే ఆయన ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా ఆస్వాదించాలంట. విశ్వాసముతో ఆయన్ని నువ్వు వెంబడించాలని ఇదిగో వాక్యములో ఉంది దేవుని బిడ్డలారా. గమనిస్తున్నారా? అంటే కాపరి అన్న వ్యక్తిని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు కదండి. నువ్వు ఏర్పరచుకున్నావా? మనం ఏర్పరచుకున్నావా? లేదు కదా. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు దేవుని పనే చేస్తాడు, దేవుని మాటలే చెబుతాడు, దేవుని గురించే ఆలోచిస్తాడు. ఇచ్చిన గొర్రెలకి క్షేమము, ఇచ్చిన మందకి అభివృద్ధి జరగాలని ఆ కాపరి ఎప్పుడు కూడా ఆలోచిస్తాడండి. కొంతమంది కాపర్లు ఉన్నారు, దొంగ కాపర్లు. ఇందాక చదవరు కదా, ఏ కాపర్లు అంటే వాళ్ళు దొంగలు, వేరొక మార్గాన్ని వస్తారు. వ్యభిచారుల కాపర్లు కూడా మోసగోళ్ళు. ఏమండి, మొన్న ఇటీవల ఒక సహోదరు చెప్తుంది, 1,00,000 రూపాయలు తీసుకున్నాడన్న నా దగ్గర కాపరే అంది. ఏం చెప్తావు అలాంటండి? ఏం బాబు, 1,00,000 రూపాయలు తీసుకుని నన్ను మోసం చేశాడన్నా అంది ఒక సహోదరి.
ఎంత నష్టం అది. ఆడు కూడా కాపర్లా పనిచేస్తున్నాడు సమాజంలోని. కానీ మనుషులను మోసగించి ధనం తీసుకొని ఆ ప్రజలను అన్యాయం చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు వాళ్ళని. మరి అలాంటి వారికి ఏ కాపరు కావాలి? ఇప్పుడు ఆలోచించండి. అలాంటి వారికి ఏ కాపరు ఉన్నాడు? ఏమండి, మిమ్మల్ని నడిపించే కాపరి, మీ బాగుయోగులు చూసే కాపరి, మీకు స్వస్థత కలిగించే కాపరి, మీ ఇంటిలో పేదరికం ఉంటే సహాయపడే కాపరి, మీరు కడుపున తినాలని ఆశించే కాపరి, మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్న కాపరి. ఆ కాపరి దేవుని చేత నియమించబడినవాడు. అందుకు మీరు ఈరోజు వాక్యము, మీ కాపరి ఎలాంటి వాడో మీరు చూస్తున్నారు. మీ ముందర నడిచే కాపరి ఎలాంటి వాడో, ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూస్తున్నారు. మరి చూసినప్పుడు మీరేం గ్రహిస్తున్నారు? మీరేమి తెలుసుకుంటున్నారు? మోసము చేస్తున్నాడు మా కాపరి, వ్యభిచారం చేస్తున్నాడు మా కాపరి, అందరి దగ్గర అబద్ధాలు ఆడుతున్నాడు మా కాపరి అంటారా? ఏమంటారు మీరు? లేదు, నిజాయితీగా ఉంటాడు మా కాపరి, నిజమే పలుకుతాడు మా కాపరి, అన్యాయం ఏమి చెయ్యడు అంటారా? ఏమనరా? ఏమండి, ఏమంటారు? అది గ్రహించండి చాలు. అది ఒకటి గ్రహిస్తే చాలు. మీరు తెలుసుకొని ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయబడితే చాలు. కాపరి అంటే దేవుడి ఏర్పాట్లో ఉన్నవాడు. అందరూ కాపర్లే అంటే అది ప్రమాదం. బైబిల్లో కూడా ఉంది. 23 అధ్యాయం 20 గ్రంథంలో చదివితే ఆ 2-3 వచనాల్లో చెదరగొట్టే కాపర్లు ఉన్నారంట. ఎవరు పట్టించుకొని కాపర్లు ఉన్నారంట. వాళ్ళు కూడా చూపిస్తారు, మీకు తెలుసుకోవాలి కదా మీరు. అంటే మీ కొరకు, మీ నిమిత్తము నియమించబడిన కాపరు ఏం చేస్తున్నాడు, మీరు చూసే కాపర్లు ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న కాపర్లు ఏం చేస్తారు తెలియాలి కదా. తెలియాలా లేదా? ఇప్పుడు ఏం తెలుసుకున్నారు మీరు? దేవుడు నియమించిన కాపరి గురించి తెలుసుకున్నారు. ఓకేనా? దేవుడు నియమించిన కాపరి ఏం చేశాడు? ఒకటి, ముందు నడుస్తున్నాడు. అంటే దారి గొర్రెలకు చూపిస్తే, ఇలా నడండి బాబు, ఇలా చేసుకోండి అమ్మా, ఇలా ఉంటే కుటుంబాలు బాగుంటాయని మీకు కొన్ని సంగతులు చెప్తున్నాడు కదా. అవునదా కదంటారా? చెప్పాడా మీకు ఎవరైనా? ఎవరు చెప్పారు? ఏం బాబు, యశ్వా ఎవరు చెప్పారు నీకు? అవునండి. అందుకని గ్రహించుకోండి, ఆలోచించుకోండి. ఇప్పుడు చెదరగొట్టే కాపలు చూపిస్తాను, అవునా? వాళ్ళు కూడా చూడాలి కదా. మళ్ళీ ఇక్కడ రండి బాబు. ఇందాక దొంగదారిని వచ్చినాడు దొంగ కాపరాడు, వాళ్ళ గురించి చూద్దాం. కీర్తనగా ఇర్మియా గ్రంథములో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి త్వరగా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, బాగినండి, నా జనులను మేపే కాపర్ల గురించి ఏమని చెప్తున్నాడు? అదిగో అర్థమైందా? విచారణ చేయరంట. నువ్వు బాగున్నావా, తిన్నావా, ఆరోగ్యంగా ఉన్నావా అని విచారణ చేయడంట. అదిగో చూడండి, ఉన్నారా ఇలాంటి వాళ్ళు? పాకల్లోకి వెళ్ళే నేను ఒక చోటకి, మన సంఘ సభ్యురాలు మరొక సంఘ సభ్యురాలు ఇంటికి తీసుకెళ్ళింది నన్ని. మరొక సంఘ సభ్యురాలు ఇంటికి తీసుకెళ్ళింది నన్ని. అర్థమవుతుందా మీ పాయింట్? అక్కడికి వెళ్ళి ఆ అమ్మకి కొంచెం ఇబ్బంది లేని పాస్టర్ గారు, కుటుంబం చాలా పేదరికంలో ఉంది, ప్రార్థన చేద్దాం రా పాస్టర్ అని తీసుకెళ్ళిన సహోదరి. వెళ్ళాము ఇద్దరము. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాము. తర్వాత కాసేపు కూర్చోండి అందా ఆ అమ్మ. కూర్చున్నాం. కూర్చుంటే ఏమంటుందా అమ్మ? అరుణ ఉన్నావమ్మా? అరుణమ్మా, అరుణ్ కుమార్ ఉన్నావా? ఎక్కడున్నావురా? అదిగో అక్కడ ఉంది. ఆ మాట చెప్తా ఒకసారి లేచి అవి ఏమందో. నేను చెబితే అబద్ధం అనుకుంటారు కదా వీళ్ళు. పాస్టర్ కాబట్టి ఇలా చెబుతున్నాడు, అన్ని అబద్ధాలు చెబుతాడు అనుకుంటా. వాళ్ళకి ఇచ్చింది ఆ పాప. ఆ అమ్మాయి నేనే ప్రార్థనకి వెళ్ళాం ఇంటికి. ఆ అమ్మాయి ఏమందంటే, ఏమంది, మా గురించి ఇలా పట్టించుకునే లేదన్నాడు మా కాపరంటుంది. తర్వాత వాళ్ళ అమ్మాయి ఉంది అక్కడ. ఆ అమ్మాయికి యాక్సిడెంట్, బుర్ర పగిలిపోయింది. బుర్ర పగిలిపోయి కుట్లు పడి 2 నెలల నుంచి అమ్మగారింట్లో ఉన్నది. ఆ అమ్మాయి గురించి కూడా సంఘంలో కూడా చెప్పలేదని అన్నది ఆ పాప. అంటే వీళ్ళు ఏ కాపర్లు అనొచ్చు చెప్పండి? ఏ కాపర్లు అనొచ్చు? అనిలు
మాట్లాడండి, ఏంది భయపడుతున్నారా? నేను అన్నాను కదా మీకు, మీ మీదకి ఏగ వాలితే నా మీద కొండ పడినట్లే. నేను కదా బాధ్యుడిను, అందుకే భయపడతారే. ఎదురు మాట్లాడండి. అదిగో ఆ పాప ఉంది, అనుకోమని అడగండి. ఇంకా నా మాట ఎత్తే, అమ్మా నేను చూస్తారని కొంచెం లేరా, కొంచెం పైకి లేమని అందరూ ఏం కాదు, కానీ కొంచెం వాళ్ళు చూస్తారు సంఘస్థులు. నువ్వు ఎవరో తెలియటానికి రా, అంతకంటే ఏమీ లేదు. నేను అవమానపరచాలని కాదు నన్ను. అదిగో ఆ పాప అడగండి, ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు ఇదే మాట అన్నారు. కూతురికేమో యాక్సిడెంట్ అయ్యింది, బుర్ర పగిలిపోయింది, కుట్లు పడ్డాయి, అప్పుడు 2 నెలలు అయ్యిందంట. ఒక్క మాట కూడా సంఘంలో చెప్పలేదని ఆయమ్మ ఎడుతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ అంటుంది, పాస్టర్ గారు ఇన్ని రోజులైందని మా పాకల్లో ఉండి ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదన్నాడు. ఏ కాపరీడు? ఇదిగో చూడండి ఇక్కడ వాక్యము, ఇప్పుడు చదవండి మళ్ళా. వీరు నా గొర్రెలను గురించి విచారణ చేయరు, నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టడమే వాళ్ళ పని. అర్థమైంది అప్పుడు పాయింట్? ఏ కాపర్లు? దొంగ కాపర్లు. ఇందా కాపర్లు ఎవరు? 4వ వచనంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన కాపర్లు. మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన కాపరి ఏం పని చేస్తున్నాడు? ఏమండి, దేవుని ఏర్పాటు లేకుండా నియమించబడిన కాపరి ఏం చేస్తున్నాడు? సమాజం కనబడుతుంది కదా, కనబడుతుందా లేదా? కనబడుతుంది. తెలుసుకున్నారా? ఇప్పటికైనా గ్రహించారు లేదా? ఏమండి, ఇవాళ చాలామంది గొర్రెలు ఏమవుతున్నాయంటే, కాపరి ఎవడైతేనేమిలే, మాకు నచ్చిన కాపరి దగ్గర పోతాం అని పోతున్నారు. పండి, తప్పే ఉంది. నీకు నచ్చిన కాపరే, ఆ కాపరి నచ్చకపోతే ఇంకో కాపరికి వెళ్తావా? ఆడు నచ్చడు. ఇప్పుడు ఎన్ని సంఘాలు మారుతావు, ఎన్ని ఊర్లు మారుతావు, ఎన్ని గ్రామాలు మారుతావు? లేదు, ఒకడే కాపరి, ఆంధ్రయ్య. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాట్లో నడిచాడు ప్రశాంత్ బాబు, అంతే. ఇక ఎక్కడ కాపరు లేరు. ఇక మీరు గమనించుకోండి, ఒకసారి వాక్యపరంగా హెచ్చరిస్తున్నాడు దేవుడిది. ఇదేదో కావాలని చెప్పిన మాటలు కాదు ఇవి. ఏదో కావాలని చెబుతున్నా అనుకుంటారా? మీకు మీ దేవుడు మీ నిమిత్తము మీ కొరకు మేలైన కాపరిని నియమించి ఈ బోధలని చేస్తున్నాడు. అందుకని మనమందరం కూడా గ్రహించి ఈ కాపరిని విడవకూడదు. ఈ కాపరి వెనకాల మనం నడిస్తే మనకు క్షేమమే కలుగుతుందని నీ విశ్వాసములో నువ్వు నిర్ధారణ చేసుకో. ఒకవేళ ఇలాంటి కాపరిని వదిలేవా, నీ పని అయినట్లే. రమ్మంటారు, ఆ తర్వాత జరుగుతుంది నీతో వ్యభిచారం చేయటానికి, నిన్ను మోసగించటానికి. అప్పుడు నువ్వు గ్రహించు. అమ్మ బాబో, ఇంత మోసగూడా అనుకుంటే నేను రాలేకపోతేనే అనుకుంటా. అప్పుడు ఏం కీడు జరిపోయింది కదా, నష్టం జరిపోయింది కదా, అవమానం కలిగింది కదా. అప్పుడు బాధలు పడతావు. వద్దు దేవుని బిడ్డలారా, దేవుడి కాపరులను నియమించాడు. ఆ కాపర్లు ఇప్పుడు ఏం చేశారు నీ కొరకు అంటే, ఏం బాబు ఏం చేశారు? మర్చిపోయారా? అయ్యో, మళ్ళా చదవండి. 4వ వచనం, ఇర్మీయా గ్రంథం 4వ వచనం. నియమించాను. ఒకటి ఏమైంది ఇప్పుడు? ఆ గొర్రెలకి ధైర్యం వచ్చింది. నెంబర్ 1, బెదరవిక, ఎవడికి భయపడవు. ఒకటైనను తప్పిపోదిక. దేవునికి స్తోత్రం. ఎన్ని చేశాడు ఇప్పుడు కాపరే? భయపడుతున్న నీకు ధైర్యం ఇచ్చాడు, బెదరుతున్న నీకు బలం ఇచ్చాడు, చెదిరిపోతున్న నిన్ను దొడ్డిలో పెట్టాడు. కాపరి చేసే పనిది. ఇంకేం చేశాడు? ఇంకేం చేస్తాడో జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇంకేం చేశాడో ఎబ్రీయులకు రాసిన పత్రిక, ఇంకేం చేశాడో చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం కూడా చదవండి. ఇంకేం చేస్తున్నాడో. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయిచున్నారు. మీ ఆత్మలు ఏమండి మీ శరీరంలో ఉన్నాయి. మీ ఆత్మలను కాసేది మీరా, కాపరా? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. మీ ఆత్మలకి కూడా కాపదల నేనే. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారేమో మీరు శరీరంలో ఉండి
మీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకొని మీకు నచ్చిన కాడికి పోదామని అనుకుంటున్నారేమో, అది మీ ఇష్టం. అయితే అలాగ పోయేవాడు ఆత్మలను కాయటానికే బాధ్యత కాదు కాపరది, అంతేనా? దొడ్డులో ఉంటేనే గొర్రెలకు కాపుదల, దొడ్డులో ఉంటేనే విశ్వాసులకు భద్రత, దొడ్డులో ఉంటేనే క్రైస్తవులకు ఒక భద్రత. అలా ఇదిగో వాక్యం చూడండి, దేవుడు నియమించాడు కాపరిని మీ కొరకు, మీ నిమిత్తము. ఏమండి? పని చేస్తున్నాడు మీ కొరకు. పని చేసేవాడు ఆశించలేదు ఆదాయాన్ని, ఆశించలేదు వ్యాపారాలని, ఆశించలేదు ఉద్యోగాల్ని, ఆశించలేదు లోక సంబంధమైన దాన్ని. మరి ఏం ఆశించాడు? మీ ఆత్మలను కాయిస్తే నాకు జీతం ఉంది, మిమ్మలను సంరక్షిస్తే నాకు జీతం ఉంది. పౌలు గారు పత్రికలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక చోట అంటాడు, నేను దేవుని పని చేయటములో నాకు జీతం ఎవరిస్తున్నారు? ఏమండి? నేను దేవుని పరిచర్య చేయటములో నాకు ఎవరు జీతం ఇస్తున్నారు? పౌలు గారు చెప్పిన వాక్యం ఉంది, నేను మీ దగ్గర జీతం తీసుకొని దేవుని పని చేయటానికి రాలేదు, నా జీతము పరలోకంలో ఉంది, దేవుని దగ్గర ఉంది నా జీతం, దాని కొరకు నేను ఈ భూలోకంలో కష్టపడుతున్నానని పౌలు గారు అన్నాడు వాక్యంలో. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము ఎవరిస్తారు? మీరిస్తారా? దేవుడిస్తాడా? దేవుడు ఇష్టపడి చేస్తున్నాడు సేవ. ఎవరు తిట్టినా పర్వాలేదు, ఎవరు అవమానపరిచినా పర్వాలేదు, ఎవరు వ్యతిరేకించినా పర్వాలేదు, ఎవరు నష్టం లేదు, వాక్యం వినా ఇష్టం లేదని చెప్పినా పర్వాలేదు, నేనేం పని చేయాలా? దేవుని పనే చేయాలా. నువ్వు ఇష్టపడినా ఇష్టపడిపో, నేను ఎవరిని ఇష్టపరచాలి? నేను దేవుణ్ణే ఇష్టపరచాలి కదా కదా. అలాగని మిమ్మల్ని కూడా నేను ఇష్టపరచాలా. ఇలాగా మీరు విశ్వాసులు, మీరు రక్షించబడిన వారు, మీరు దేవుని మహిమపరచడానికి వచ్చిన వారు కాబట్టి దేవుని వాక్యం చేత నేను మిమ్మల్ని కూడా సంతృప్తిపరచాలా. ఏమండి? అలాగని మీరు జీతం ఇస్తారా? నాకే లేదు. నాకు జీతం ఎక్కడ ఉందంటే దేవుని వద్ద ఉంది. వారి వారి క్రియలను చెప్పిన జీతం ఇవ్వటానికి దేవుడంట సిద్ధపరచనని ప్రకటన రాసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, మీ కొరకు నియమించబడిన కాపరి విషయంలో ఎవరైనా సరే ఏమండి అనాలోచనగా ఉండవద్దు. దయించి మరీ చెబుతున్నాను. అలా ఉండుట వల్ల మీకు నష్టం. ఎందుకో చెప్పనా? అపొస్తలుల కార్యం తీయండి ఒకసారి. అపొస్తలుల కార్యముల గ్రంథంలోన ఆ మాట ఉంది, ఒకసారి చూసొద్దాం అక్కడికి వెళ్ళి. అపొస్తలుల కార్యముల గ్రంథము జాగ్రత్తగా మీరందరూ ఏమండి చదువుకోవాలి. 3వ అధ్యాయము 22వ వచనం చదువుతారు ఒకసారి. మోసే గారంట ఏదో అన్నాడంట, బాగేనండి. మోసే గారు బైబిల్ రాస్తున్నాడు. ఆయన ఏదో అన్నాడంట, బాగేనండి యేసుబాబు. మోసే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించెను. మోసే అంటున్నాడు. మోసే మొట్టమొదట దేవుని ఏర్పాటు చేసిన కాపరి. ఆయన అన్న మాట ఏమండి లూకా గారు తను రాసిన పత్రికలో పెట్టాడు. మోసే గారు పాత నిబంధనలో అన్నాడంట. పాత నిబంధన గ్రంథాన్ని చదివిన లూకా గారు అపొస్తలుల కార్యముల గ్రంథం రాసేటప్పుడు ఆ మాటను ప్రస్తావించాడు. ఇక్కడ ఏమని ప్రస్తావించాడు? మోసే అంటున్నాడని రాశాడు. మోసే అంటున్నాడని రాశాడు. ఆయన ఏమన్నాడు? మోసే ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండే మీ కొరకు పుట్టించెను అని ఉంది. అంటే ఇప్పుడు మీరందరూ సహోదరులు కదా, అవునా? మీరు నేను సహోదరులమా కదా?
మీరు నేను చేపలు పట్టేవాళ్ళం కదా, మీరు నేను ఒక కులస్థమే కదా, ఒక గ్రామస్తులమే కదా, చిన్నప్పటి కలిసి తిరగలేం కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒకవేళ నాలాంటి వాడు ఏమండి ఒక సేవకుడిగా చెప్పుకోకపోతే పోవచ్చు. ఆనాడు లూకా గారు రాసిన వాక్యాన్ని చదివితే మోసే చెప్పాడు అంటున్నాడు. నేనంటున్నాను ఈరోజు, బాగినండి, నేనంటున్నాను ఈరోజు, ఆంధ్రే అనే ఒక సేవకుడు ఇలాగన్నాడు. ఏమని అన్నాడు? ప్రభు అయిన దేవుడు నాలాంటి ఒక ఆంధ్ర లాంటి ఒక సేవకుడిని మీ కొరకు మీలో నుండే పుట్టించాడు. ఇది నమ్ముతారా మీరు? నమ్మరా? మోసే అన్నాడంట ఒక సేవకుడిని పుట్టించాడు దేవుడు అలాగని. మరి నేను అనకూడదా? ఇప్పుడు ఆంధ్రే గారు చెప్పాడు, నేను పోయిన తర్వాత మీలో నుండి ఒకడు వస్తాడు. వచ్చాడా లేదా? ఎవరు వచ్చారంటే ఏం చెప్తారు? చెప్పండి గట్టిగా. ఎవరు వచ్చారంటే నువ్వు వచ్చావని చెప్పలేరా? ఆ మాట రాదేం మీకు? అది కూడా నేను చెప్పించాలి మీ చేత. అంటే గ్రహింపు లేదా మీకు? గ్రహించరా మీరు? అరే ఆంధ్రయ్య గారు చెప్పాడని అన్నాడు కదరా. మరి ఆంధ్రయ్య గారు ఏం చెప్పాడంటే నాలాంటి వాడు మళ్ళీ వాడు వస్తాడు మీలో నుంచి అన్నాడని అన్నానా? మరి అన్నప్పుడు మీరేమర్థం చేసుకోవాలా? మరి ఆ మాట అనరే మీరు? ఏమయ్యా, ఏ కమలాకర్ అనవే నువ్వు? చూసినోడు అనవు, ఆలకించినోడు అనకపోతే మరి ఎవరు నిర్ధారణ ఇక్కడ? మరి ఎవరు ఇక్కడ కాపరండి? ఇక్కడ ఎవరు కాపరి? ఒకడు దేవుడు నియమించిన కాపరని చూసాం. ఒకవేళ మోసే లాంటి వారు చెప్పిన వారు కాపరని చూసాం. మరి ఆ కాపరు ఎవరో నిర్ధారణ చేయాలి కదా. మరి అది మీరు చెప్పబోతే ఇంకా నేను దేవునిగా చెప్పుకోవాలా కదా? సరే, మంచిదే. సరే, మోసే గారు అన్న మాటకి ఒక కాపరు వచ్చాడు. ఒకవేళ ఆంధ్ర గారు అన్న దానికి కాపరు వచ్చాడా? రైట్, వచ్చాడు. సరే, వచ్చిన వాడిని మాట ఏంటి? వచ్చినవాడు నీకు ఏం చెబుతున్నాడో ఆ మాట నువ్వేమి వింటున్నావు? అది ఇప్పుడు ఈ మాట చదవమా. ఆయన మీతో ఏమి చెప్పినను వినాలా, తిరుగుబాటు చేయాలా? వింటున్నారా, తిరుగుబాటు చేస్తున్నారా? వింటున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్ర గారు చెప్పాడు, నేనే పుట్టాను అన్నాడు. అలాగే మీ ముందు నిలబడ్డాను, 21 సంవత్సరం నుంచి సేవ చేస్తున్నాను. అన్ని వందల మంది సంఘంలోకి వచ్చారు. అందరికీ సుమారు 200 మందికి బాప్తిజాలు ఇచ్చాను నేనే. అలా నేను కాపరిని అనుకుందాం. మరి నేను ఇష్టపడి వాక్యాన్ని చదివి రాత్రింబగలు చూసి ఏది ప్రభు అని కన్నీళ్ళు కార్చి ప్రభు దగ్గర ఏడ్చుకొని దేవుడిచ్చిన తలంపుతో వాక్యం చెబితే ఎందుకు నువ్వు అంగీకరించవు? చెప్పు, ఎందుకు అంగీకరించరు? కమలాకర్ అంగీకరించాలా? ఇప్పుడు అన్నారా? ఆయన ఏం చెబితే అది బుర్ర ఉంచాలంతే. మీరు వ్యతిరేకించడానికి మీకు లేదు అధికారం. వ్యతిరేకించడం లేదు మీకు అధికారం. ఉందంటారా? లేదు. ఒకవేళ మోసే లాంటి సేవకుడును వ్యతిరేకించి వెళ్ళిపోయారు, చూపించమంటారు దాన్ని? చూద్దామా? మోసే లాంటి ప్రవక్తని వ్యతిరేకించి వెళ్ళిపోయారు కొంతమంది. ఆ రోజుల్లో కూడా వాళ్ళ పని ఏమైందో ఒకసారి చూడండి. కమలాకర్ చదువాక్యం, కమలాకర్ సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి త్వరగా మాట. ఆ మాట తీ త్వరగా. మోసే గారు అహరోను గారు వెళ్ళి బతిమాలుతున్నారు. ఏం బాబు వెళ్ళిపోతున్నారు? ఏమయ్యా వెళ్ళిపోతాం, అందరూ కలిసి రండి ఒక చోట కూర్చొని దేవుని ఆరాధిద్దామంటే వాళ్ళు ఏమన్నారు చూడండి. ఒక మాట, 250 మందితో మోసేకు ఎదురుగా లేచి మోసేకు అహరోనికి విరోధముగా పోగయ్యారంటే ఎంతమంది? మరి పోగైన వారు బాగుపడాలి కదా, సపరేట్గా వెళ్ళిపోయిన వారు అభివృద్ధి పొందాలి కదా. ఏమండి, మోసేతో పని లేదు, సేవకుడితో పని లేదు అని పోయిన వారు అందరూ దీవించబడాలా లేదా? ఏమా దీవించబడాలా లేదా? దీవించబడాలి కదా. మరి దీవించబడ్డారో చూడండి వాళ్ళ మాట. చివరి వాక్యం పైకి
ఇంకా పైనుంచి చూడు, పైనుంచి నువ్వే రాణి, ఇంకా కొంచెం పైనుంచి రా. అతడు ఆ మాటలన్నీ చెప్పి సాలించగానే వారి కింద నేల నెరవిడిచెను, భూమి నోరు తెరిచింది, వారిని వారి కుటుంబాలని కోరాహు సంబంధులందరినీ సాంబద్యమును అంతటిని మింగివేశారు. మింగివేసింది. ఏం మింగేసింది? భూమి. ఎందుకు మింగేసింది? మోసేకి వ్యతిరేకంగా బయలుదేరారు 250 మంది కుటుంబాలంట. అవునా? అంటే ఏర్పడ్డ వాళ్ళు బాగుపడాలి కదా. ఏరే వెళ్ళిపోయావు అనుకో, బాగుపడు, మంచిదే కదా. దీవించబడితే మంచిదే కదా. మరి దీవించబడకుండా, ఆశ్రయించబడకుండా నువ్వు నాశనం అయిపోవటం మోసే గారికి ఇష్టమా? ఇష్టమా బాబు? కాదే. మరి ఎందుకని నువ్వు ఏర్పడ్డావు? ఎందుకని నువ్వు పక్కపోయావు? అంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకొని గోతులో పడ్డావా? అదండి ఈరోజు వాక్యం కూడా అంతే. కాపరి, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న కాపరి ఏం చేస్తాడు నీకు అంటే, నీకు ముందు దారి చూపిస్తున్నాడు. నువ్వు బతుకుదరు గురించి చెప్తున్నాడు. నీ బ్రతుకుదరు గురించి నీకు నేర్పిస్తున్నాడు. నీకు తెలియట్లేదు ఎలా బతకాలో, నీకు నేర్పిస్తున్నాడు. మొదటిది. రెండవది, నిన్ను భద్రపరుస్తున్నా, ప్రార్థనతో భద్రపరుస్తున్నాడు ఆ కాపరి. దేవా, ఆ బిడ్డ బ్రతుకుదరు లేక బాధపడుతుంది, ఆ బిడ్డకి ఏదో ఒక మార్గం చూపించు అని ప్రార్థన చేస్తున్నాడు ఆ కాపరి. మూడవది ఏం చేస్తున్నాడు? ఏమండి, ఏమ్మా తిన్నారా? వంట వండుకున్నారా? పని చేశారా? ఏమైనా లాభము వచ్చిందా? అడుగుతున్నాడా లేదా? అడుగుతున్నారు. ఏమండి, ఏటకెళ్ళారు? ఏమైనా పడ్డాయా లేదా బాబు? అడుగుతున్నాడా లేదా? అడుగుతున్నారు. అంటే కాపరి చేసే పనులు చూడండి ఇక్కడ. ఇది ఒకవేళ భూమి యొక్క విధానం అనుకోవచ్చు, మీరు లోకరీతి అనుకోవచ్చు. కానీ ఇంకేం చేశాడు? మీ ఆత్మలను కాపాడుతున్నాడు. రేపు లెక్క చెప్పాలి నేను మీ అందరి. మీరు పారిపోతారు కానీ, మీరు అక్కడెక్కడికి గంతులేస్తారు కానీ నన్ను అడుగుతాడు ఆయన, ఏం బాబు నీకు ఒక పని ఇచ్చాను, ఎన్ని గొర్రెలు కాపాడేవంటాడు, ఎన్ని గొర్రెలు రక్షించేవంటాడు. అప్పుడు ఏం చెప్పాలి నేను? మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేనే చెప్పాలా. నాకు లెక్క ఉంది, డైరీ రాశా. సంఘములో ఎంతమంది బాప్తిసాలు పొందానో నాకు లెక్క ఉంది. ఎన్ని సంవత్సరాల్లో, ఏ సంవత్సరాలు ఎంతమంది రక్షణ పొందారో బాప్తిసాలు ఉన్నాయి. కానీ మీకున్నాయా? మీరు రాసుకున్నారా? ఏ సంవత్సరం రక్షణ పొందారు మీరు? ఏ సంవత్సరం బాప్తిజం పొందారు? ఆ లెక్కకు రాసుకోరు. చాలామందికి అది అవసరం లేదనుకుంటున్నారు. కానీ మీరు మర్చిపోయినా సరే, కానీ నేను మర్చిపోతానా? మరోను. ఏమండి, నేను ఎంతమందికి అది పేర్లు పెట్టి పిలిచానో ఆ పేరుతోనే ఇప్పుడు కూడా పిలుస్తానే ఉంటాను. మీరు నేను తప్ప వేరే ఒకరు పిలుస్తారా మీరు ఆ పేరుతో? నేను ఒకరిని తప్ప మిమ్మలను బాప్తిజం పేరుతో పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరు, ఎవరు లేరు. ఏమి? మీకు లేదు బుద్ధి, వాళ్ళకి లేదు బుద్ధి. ఎవరికుంది బుద్ధి? పేరు పెట్టి పిలిచిన కాపరిగా ఉంది. అది మీరు మర్చిపోయి తిరుగుతున్నారు. అది మర్చిపోతే ఎంత నష్టమో, ఎంత ప్రమాదం మీకు తెలియట్లేదు. సహోదరులారా, వాక్యం మీద మనసు పెట్టుకోండి. వాక్యమైన దేవుణ్ణి మనసారా ఆరాధించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏమండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా. ఇప్పుడు మనం కాపరి గురించి పూర్తిగా ఇన్నట్లేనా? ఇంకా ఉందా కొంచెమేనా? పూర్తిగా ఇన్నట్లేనా? ఇంకా చెప్పమంటారా? ఇంకా చెప్పనా? చెప్తే 20వ వచనం కూడా చదవండి. ఎబ్రీ పత్రిక 13:20 వచనం, 13వ అధ్యాయం 20 వచనం కూడా చూడండి. గొర్రెల గొప్ప కాపరి ఎవరా? గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, ఏమండి, నిత్యమైన
నిబంధనమైన సంబంధమైన రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రం కదా. గొర్రెలకి గొప్ప కాపరి అయిన యేసు ప్రభువారు ఆయన పునరుత్థానం వలన, ఆయన రక్తము వలన నిబంధన చేసిన దేవుడు మనకి ఏం కలగాలని చూస్తున్నాడు? ప్రతి మంచి విషయంలో, మంచి కార్యములలో తన చిత్త ప్రకారము చేయనట్లు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. మనమందరము మంచి పనులు చేయటానికంటే ఎవరు సిద్ధపరిచారు? ఎవరైనా యేసు ప్రభువు అని కాపరి. ఒకవేళ ఇప్పుడు నేను అంటాను మిమ్మల్ని అందరినీ ఏమండి యేసు ప్రభువు నమ్ముకోండి మీకు చెప్పింది ఎవరు? గట్టిగా. అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేసినట్లు? సిద్ధపరిచినట్లా కదా? అంటే యేసు ప్రభువు వారు పూర్వము భూమి మీద ఉన్నప్పుడు ఆయన గొర్రెలకు కాపరగా వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. గొర్రెల కొరకు మన పునరుద్ధారణ లేచాడు. ఆ పునరుద్ధారైన దేవుడు నిబంధన చేశాడు కదా. ఆ నిబంధన చేసిన దేవుడు మనము మంచి కార్యములు చేయాలని మనందరినీ సిద్ధపరిచాడు అని ఉంది వాక్యంలో. అది పూర్వకాలం అనుకోవచ్చు, కానీ ఇప్పటి కాలంలో మిమ్మల్ని సిద్ధపరిచింది ఎవరు? నువ్వు ఎక్కడ రక్షణ పొందామంటే ఏం చెప్తారు మీరు? సియోను అంటారు కదా. సియోనులో ఎవరున్నారు? దేవుడే కదా. సియోనును దేవుడే కదా కాపాడుతున్నాడు. మరి అక్కడ కాపరు ఎవరు అంటే ఏం చెప్తారు? నువ్వే అని చెప్తారు. పేరు చెప్పరా? పేరు లేదా నాకే? నువ్వే అంటే ఇంకెంత నూరు పోయాలా వాక్యాన్ని? ఇంకెంత మెత్త నూరాలా? మిక్సీలో వేసాను, శనగల రుబ్బాను, రుబ్బులో రుబ్బుతున్నాను. ఎన్ని రకాలుగా మీకు వాక్యాన్ని మీకు అర్థం అవ్వాలని, ఎన్ని విధాలుగా మీకు వాక్యము మీ వంటకు పట్టాలని నేను ఎంత ప్రయాసపడుతున్నా మీకేమో తెలియట్లేదు. ఏదో సింపుల్గా ఆలకిత పోతున్నారు అంతే. ఎంత వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకోగలము, ఎలాగ చెప్పగలము? దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు అందరినీ ఏం చేశాడు దేవుడమ్మా? సిద్ధపరిచాడు. దేని కొరకు సిద్ధపరిచాడు అంటారు? ఆయన నిత్య రాజ్యము కొరకు సిద్ధపరిచాడు. ఇక్కడ సిద్ధపడిన సంఘము ఎత్తబడాలి. ఎత్తబడిన సంఘము పరలోక రాజ్యము చేరాలి. అవునా? సిద్ధపరచబడిన సంఘము ఎత్తబడాలి మధ్యాకాశానికి. మధ్యాకాశానికి వెళ్ళిన సంఘము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అలాగ చేయాలి అంటే మీరేం చేయాలా? కాపరిని వెంబడించాలి. నెంబర్ 1. రెండవది, కాపరి చెప్పిన మాటని లోబడాలి. కాపరి చెప్పిన మాటకి లోబడాలి, వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే నువ్వు పాపం చేసినట్లే. అలా వ్యతిరేకించిన వారందరూ నాశనం అయిపోయారని బైబిల్లో రాస్తుంది. బైబిల్ గ్రంథం రాస్తుందా? చూశారు కదా ఏమండి? మోషే గారు చెప్పిన మాట అదే కదా. ఆ కాపరి మాట విననొల్లని వాడు ప్రజలలో ఉండకుండా నాశనం అన్నాడు. మరి అది కావాలా, ఇది కావాలా? మనకి మేలు కావాలా, నాశనం కావాలంటే ఏం చెప్తారు? మేలే కావాలా. మేలు కావాలంటే ఎవరి మాట వినాలి? సేవకుని మాట వినాలి. ఎలా వినాలి? దేవునికి భయపడి సేవకునికి లోబడాలా. అది సేవకునికి లోబడకుండా దేవునికి భయపడకుండా ఒకడు పని చేశాడండి. సౌలు అన్నవాడు బైబిల్లో ఉన్నాడు. సేవకుడు ఉన్నాడు అప్పుడు సమూయేలు. సేవకునికి లోబడలేదు, పైన దేవునికి భయపడలేదు. బాగా వినండి మీరు. ఆ దేవుడు, ఈ సేవకుడు ఆ సౌలుని రాజుని చేశారు. ఆడు గాడిదలు కాసుకునే రాజాడు
ఏమండి, దేవుడు వాడిని చూసి ఇశ్రాయేలు ప్రజలకి రాజు కావాలన్నారు కాబట్టి ఈ సౌలుని రాజుగా అభిషేకించాలని సమూయేలు పంపించాడు దేవుడు. వీళ్ళిద్దరూ ఏకమయ్యి ఆ గాడిదలు కాసుకునేవాడిని రాజుని చేశారు. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు. సమూయేలు మాట ఏంటన్నాడు, దేవునికి భయపడుతున్నాడు. మరి ఏమైందో తర్వాత వాడికి, ఏమండి, తర్వాత ఏమైందంటే దేవుడు చెప్పాడు సమూయేలు సౌలుని అమాయకులతో యుద్ధం చేసి వారి అందరూ చంపేయమని, ఎవరిని బతకనీకొద్దని దేవుడు చెప్పాడు సమూయేలుకు. ఈ సమూయేలేమో సౌలుకు చెప్పాడు. ఈ సౌలేమో వెళ్ళడం అయితే అమాయకుల దగ్గరికి వెళ్ళడం అయితే వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయట్లేదు. ఏమండి, వాడిని ప్రేమించినట్లు, వాళ్ళు పలకరించినట్లు వాడు ఇచ్చిన గొర్రెలు ఇస్తే తెచ్చేసుకున్నాడు. ఇక్కడికి తెచ్చిన గొర్రెలు ఏం చేశాడు, మళ్ళా దేవునికి బలర్పించాడు. అసలు బలర్పించింది ఎవరు? సేవకుడు, కాపరి సమూయేలు. ఆయన చేయవలసిన పని ఈ సౌలు చేశాడు. దేవుడి పనిని చూసి ఏం చేశాడు వాడిని? సమూయేలు, ఈ సౌలు అన్న వాడికి రాజుగా ఉండటము నాకు ఇష్టం లేదు, వాడిని తీసేస్తున్నాను. ఇదిగో దావీదు అన్నవాడు ఒక ఉన్నాడు, ఆయన రాజుని చేద్దాం, తర్వాత ముందు వీడి సంగతి తేల్చి అలాగని సమూయేలు పంపించాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తేనండి. సేవకుల మాట, అది దేవుని ఏర్పాటు చేసిన సేవకుడి మాట వినపోతే చాలా నష్టాలు ఉన్నాయి. చాలా నష్టపోయి ఉన్నారు. చాలామంది ఉన్నారు నష్టపోయేవాళ్ళు. వాళ్ళు గ్రహించట్లేదు కానీ నష్టపోతున్నారు. వాళ్ళు దేవుని సేవకుడి మాట వినట్లేదు కాబట్టి వాళ్ళు నష్టపోతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు అది. సరే, మీరైనా బాగుండండి, మీరైనా దీవించబడండి, మీరైనా ఆశ్రయించబడండి. మీకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం రావాలంటే తప్పనిసరిగా ఈ వాక్యాలన్నింటినీ పాటించి తీరాలి. ఈ వాక్య ప్రకారంగా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం అందరము దీవించబడతాం, అప్పుడు మనందరం ఆశ్రయించబడతాం, అప్పుడు మనందరం అభివృద్ధి పొందుతాం. అలాగా దేవుడు చేసి మన ద్వారాగా మహిమ పొందునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, చెబుతారు. కానీ సాక్ష్యాలు లేరు కదా. సాక్ష్యాలు ఎవరన్నారా చెప్పేవాళ్ళు ఉంటే రండి.